మల్కాజ్గిరిలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సంచలన ఆరోపణలు చేశారు. కోడలే కారణమంటూ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. ఈరోజు జరిగిన యువకుడు చంద్రకాంత్ మృతి కేసులో కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణ చేశారు. మృతుడి తల్లి నాని గారి పద్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం చంద్రకాంత్ అమల ప్రేమ వివాహం చేసుకోగా వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపింది. ముఖ్యంగా ఇటీవల అమల తన కుమారుడితో తీవ్రంగా గొడవపడి కొట్టడంతో చంద్రకాంత్కు గాయాలయ్యి కుట్లు కూడా పడినట్లు ఆరోపించింది. అంతేకాకుండా తన కుమారుడి మృతికి కోడలే కారణమని, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమల పరారీలో ఉందని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మల్కాజ్గిరి పోలీసు తెలిపారు. మౌనికనా? ఇప్పుడు మీ అన్నయ్య ఆయన చనిపోయి ఏం పేరు అతని పేరు? చంద్రకాంత్. ఏం పని చేస్తాడు? స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తాడు. ఓకే. ఇప్పుడు ఈయన చనిపోయినట్టు మీకు ఎలా తెలుసు? 1:30కి ఇలా కాల్ వచ్చింది మా తమ్ముడి దగ్గరికి. నైట్ అంటే 9 నుంచి స్టార్ట్ అయితే 1:30కి వీళ్ళకి తెలిసింది. ఓకే ఓకే. ఆమె మాట మారుస్తుంది. ఒకసారి 9:30కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటుంది, ఒకసారి 11 o'clockకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటుంది. ఆ టైంకి వచ్చింది, ఆ టైం కైనా చెప్పలేదు, 1:30కి చెప్పింది మాకు. లాస్ట్కి ఆమె ఎట్లా తెచ్చిందో అంత పెద్ద మనిషి కింద పడిపోతే ఆడదైనా అసలు ఎవరికైనా కన్నులకు చేస్తుంది, కన్నులకు చేయకుండా ఎవరికో ఫోన్ చేసింది. డైరెక్ట్గా హాస్పిటల్కి ఇక్కడ చిన్నగాంధీలో ఉంటే చిన్నగాంధీకి అని మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రి అక్కడికి వచ్చే వరకు చనిపోయాడు. మళ్ళీ వాళ్ళు అంటే ఆమెనే చెప్పింది, ఇది కూడా వీళ్ళకి తెలియదు. చిన్న గాంధీకి తీసుకుపోయింది తెలియదు, ఏది తెలియదు. వీళ్ళకి అక్కడ గాంధీకి తీసుకుపోయినాకనే వీళ్ళకి తెలిసింది ఆ నైట్ లో. అప్పుడు సరే సరే. ఇప్పుడు ఆమె పేరు ఏం పేరు? వీళ్ళ భార్య పేరు ఆమ్లా. లవ్ మ్యారేజ్ అవ్వలేదు? లవ్ మ్యారేజ్ 8 months 9 months 8 to 9 months అవుతుంది. లవ్ చేసుకొని ఏం పెళ్లి చేసుకున్నావు కానీ 3 నెలలు 2 నెలలు కూడా సంతోషంగా లేడు. ఒక్కటే లొల్లీలు. మొన్ననే పోయిన ఇప్పుడు ఇంతకన్నా దెబ్బ తాకినట్టు తలకు దెబ్బ తాకింది అన్నట్టు. December 25th నేను వెళ్ళి మాట్లాడినా నా దగ్గర చెప్పిండు, బాగా టార్చర్ చేస్తుంది కావేరి, వచ్చి మాట్లాడ. నేను చెల్లా ఆయన నాకు నోరు తీసి చెప్పిండంటే ఎంత బాధ ఉంటే చెప్పిండని అనిపించి నేను వెళ్ళి మాట్లాడేసి వచ్చిన. కొట్లాడుకోకండి ఏం 10:30కి ఇట్లా చెప్పింది. కానీ చనిపోయింది 11 o'clock 9:30కి ఆ టైంలో చనిపోయారంట. ఆమె ఇంత టైం ఏం చేసింది? ఆమ్లా. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. వాళ్ళు ఏంది ఎస్టీ, వీళ్ళు ముజరాజ్. ఓకే చెప్పమ్మా. ఇంకా పెళ్లి చేసుకున్నప్పటికీ సంతోషంగా లేరు. కొట్టి చంపిందా? 25కి లొల్లిలు అవుతున్నాయని చెప్పారు మాకు. క్రిస్మస్ రోజు కాబట్టి డేట్ గుర్తుంది. వెళ్ళి నేను మాట్లాడేసి వచ్చిన. తర్వాత నెక్స్ట్ 3 డేస్కి ఏమైందో మొత్తం స్పూన్ తోటి ఇక్కడ కూర్చి ఇంజూర్ ఉంది. ఫొటోస్ చూసే వరకు ఇంజూర్ ఫొటోస్ ఉన్నాయి. ఇంజూర్ ఫొటోస్ చూపిస్తాను. ఇంజూర్ ఫొటోస్ చూడండి. మరి ఇంత డెప్త్గా కూర్చుకున్నాడు. అయితే నాకు అబద్ధం ఏం చెప్పిందంటే ఆమె డిలీట్ చేసింది యాక్చువల్లీ ఫోన్లోకి అని. నేను చూసి ఎందుకు డిలీట్ చేసినావు మళ్ళీ రీస్టోర్ చేశాక ఎందుకు అని చెప్తే అప్పుడు చెప్తుంది గోడ గుద్దుకుంది, నాకు భయం వేస్తుంది, అందుకే ఫొటోస్ డిలీట్ చేస్తున్నా అని చెప్పింది. నేను ఆయన ఎందుకు డిలీట్ చేస్తావు అని చెప్పేసి నేను నమ్మిన. గోడ గుద్దుకుందంటే సరే కోపంలో గొడవలు అయినాయి కదా అని. కానీ తర్వాత డాక్టర్ రాసిచ్చిన దాంట్లో క్లియర్గా ఉంది సర్వల్ టైమ్స్ స్పూన్ తోటి గుచ్చుకున్నట్టు. సో అది ఆమె చెప్పొచ్చు కదా, ఉన్నది చెప్పొచ్చు కదా. ఆయన గుచ్చుకున్నావు ఈమె గుచ్చుకున్నా దేవునికి ఆమెనే బాగా మీరు కంప్లీట్ చేసినా మరి మల్కాజ్గిరి దాని గురించి తెలిసినాకనే కొట్టాల్సి వచ్చింది. నేను ఆ నైట్ జస్ట్ ఒక 2 దెబ్బలు వేసిన అంతే. అదొక మూత పెట్టుకొని పోయి రిటర్న్ కంప్లైంట్ నా మీద చెప్పేసి వెళ్ళిపోయింది ఇంటికి. ఇప్పుడు మీకు ఏం కావాలి? అంతగానం ఇష్టపడి పెళ్లి చేసుకుంది, మొత్తం నాశనం చేసి పోయింది. చెట్టు అంత మనిషి ఎట్లా చచ్చిపోయినా మాకు తెలియాలి. ఆయన మాకు న్యాయం కావాలి. ఆ మనిషి ఈమె పేరేం పేరు? పద్మ. నీ పేరమ్మా? మౌనిక. 2 గంటలనే ఎల్లో కలర్ అయిపోయి బాడీ అంతా చల్లగా అయిపోయింది. మరి అంతసేపు ఏం చేసారో కూడా తెలియలేదు. ఈయన
అయ్యో పెళ్లి చేసుకొని ఒక 8 నెలలు అయింది. ఉమ్. 8 నెలలు అయినాక ఆ భార్య భర్తల మధ్య ఏమైందో తెలియదు. ఆయన చచ్చేటప్పుడు కూడా ఆమె మాకేం చెప్పలేదు, ఆయన హార్ట్ అటాక్ వచ్చింది అన్నది. కానీ 9:30కి అట్లా హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఆమె ఇంట్లోకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. దోస్తులని ఆ అబ్బాయిలను పిలిపించుకొని అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అట్లా చేసింది. రాత్రి 1:30కి వాళ్ళ ఇంట్లోకి చెప్పింది ఆమె. ఇంట్లోకి చెప్పినాక మొత్తం అయిపోయినాక గాంధీకి అక్కడంతా అయిపోయినాక అప్పుడు ఆమె ఇన్ఫర్మేషన్ తల్లికి తమ్ముడికి అప్పుడు ఇచ్చింది. ఎన్ని గంటలకైంది నాకు ఇది ఈయనకు జరిగింది హార్ట్ అటాక్ లేకపోతే ఇంకేమన్నా? హార్ట్ అటాకే అన్నది కానీ హార్ట్ అటాక్ అయితే ఆయన అన్ని గంటలు ఇది చేయదు. హార్ట్ అటాక్ కాదు, కొట్టింది. మీ కొడుకా? కొడుకు అవుతాడు. చెల్లెలు అవుతుంది. మళ్ళీ రెచ్చగొట్టే మాటలు అన్నది, సంతోషంగా పంపించింది అది ఇది అని అన్నది. ఇప్పుడు ఆమె లేదా? లేదు లేదు. ఏం పేరు ఆమె పేరు? వెళ్ళిపోయింది. ఆమలనంట. ఆమల అంట ఆమె పేరు. అది ఎక్కడ మంచిర్యాల నుంచి వచ్చిందంట. మేము అసలు ఆమెను వద్దన్నాము. రెండో పెళ్ళి అంట ఆమెకు. రెండో పెళ్ళి అంట ఆమెది. వాళ్ళ అమ్మ అంటేనే మాకు తెలిసింది, లేకుంటే మాకు తెలియదు. వాళ్ళ అమ్మ అనే దాకా కూడా మాకు తెలియదు. ఇక కొత్త కాదు, కూడా ఇట్లనే అన్నట్టు అన్నది. అయితే మా వాడే దొరికిండు ఆమెకు. వానికంటే ఫస్ట్ది నీ బిడ్డ అన్ని ఇట్లా ఇది వచ్చి ఇట్లా చేసిందా అని అన్నారు. ఇక అంతవరకు అట్లా అయ్యింది కానీ ఆయనకి ఇట్లా అవుతుందని మేము అనుకోలేదు. ఇప్పుడు మరి చెప్పుకుంటా కూడా ఏడ్చిండు. అడిక్కడ రాత్రి పూట స్నానాలు రాత్రి పూట స్నానాలు